So today class lo manamu discuss about the practical syllabus. Already practical syllabus lo meeku head main animals, amphiaxis, tarvata amphiaxis, transfer section of the pharynx, petromyzon and mixin అనేది డిస్కస్ చేసాం లాస్ట్ క్లాస్లో. సో టుడే క్లాస్లో మనం చేపల గురించి తెలుసుకుందాము. సో ఫిషెస్. సో ఈ ఫిషెస్లో మనకి ఏంటంటే సో ఫస్ట్ మనం ప్రెస్టిస్ గురించి చూద్దాం. సో ప్రెస్టిస్ అనేది దట్ ఈస్ అ ఫిష్లో టైప్స్ ఆఫ్ ఫిషెస్ అనమాట. సో ఒకసారి ప్రెస్టిస్ యొక్క క్లాసిఫికేషన్ చూసుకుంటే సో ఫైలం కార్డేటా, సో గ్రూపు క్రేనియేటా. 1 minute. ఓకే, సో ప్రెస్టిస్ అనిమల్ దిస్ ద ఫిష్ అనమాట. సో ఇక్కడ ఒకసారి క్లాసిఫికేషన్ చూసుకుంటే ఫైలం కార్డేటా, గ్రూప్ క్రేనియేటా, సో సబ్ ఫైలం వచ్చి వర్టిబ్రేటా, డివిజన్ వచ్చి జ్ఞాథోస్టోమేటా, సో సూపర్ క్లాస్ వచ్చి పైసెస్, క్లాస్ వచ్చి కాంటాక్టిస్, సో సబ్ క్లాస్ వచ్చి సెలాచి, ఆర్డర్ వచ్చి హైపోట్రిమేటా, సో ఫ్యామిలీ వచ్చి ప్రెస్టిడే, సో జీనస్ వచ్చి ప్రెస్టిస్ అనమాట. సో దిస్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ది ప్రెస్టిస్. So these animal of the Prestes animal. So once you will see the figure, these are Prestes animal anamata. So meeku ikkada these are fish. So meeku already fishes lo meeku entante body covered with the scales untai. So fins aneti locomotion ki use ayetuga fins aneti untai anamata. So dorsal fins, ventral fins, pelvic fins, and pectoral fins, caudal fins. So these are type of fins aneti all type of fishes lo manaku kanipistayi. సో కొన్ని ఫిషెస్లో మాత్రం డార్సల్ ఫిషెస్ ఉంటాయి, డార్సల్ ఫిన్స్ ఉంటాయి. సో కొన్నిట్లో పెల్విక్ ఫిన్స్ ఉండవు, పెక్టోరల్ ఫిన్స్ ఉండవు, వెంట్రల్ ఫిన్స్ అనేవి. కాడల్ ఫిన్స్ అన్నింటిలోనూ ఆల్మోస్ట్ ఆల్ ఫిషెస్లో ఈ కాడల్ ఫిన్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. ఓకే, సో దీస్ ద ఫిగర్ ఆఫ్ ది కార్డేట్ సో ప్రెస్టిస్ అనిమల్. సో వన్స్ జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ ప్రెస్టిస్ అనిమల్. సో క్యారెక్టర్స్ ఒకసారి చూసుకుంటే దిస్ ఈజ్ కామన్లీ నోన్ కాల్డ్ సాఫిష్. సో దీన్ని మనం ఏమని పిలుస్తామంటే సాఫిష్ అని పిలుస్తాం. సో వెయింగ్ అనేసి 150 to 500 kilos వెయిట్ అనేది ఈ యొక్క ప్రెస్టిస్ అనిమల్లో ఉంటుంది. సో అండ్ మెజరింగ్ ఆఫ్ ది 3 to 6 centimeters ఇన్ లెంత్, 3 to 6 meters అనేది లెంత్ కలిగి ఉంటుంది అనమాట. సో బాడీ షేప్ ఈజ్ మిడ్వే బిట్వీన్ ఈ షార్క్ అండ్ రే షేప్. సో షార్క్ అండ్ రే షేప్స్లో ఎలా ఉంటాయో ఆ షేప్లో ఈ బాడీ అనేది ఉంటుంది. సో ద anterior part is flat and dorsoventrally and the ray like white the posterior part. Okay, flattened dorsoventrally. సో dorsoventrally గా flatted గా ఉంటుంది and ray like while the posterior part for more than half is shark like. సో shark like గా ఫిష్ ఎలా ఉంటుందో సో సచ్ టైప్ ఆఫ్ ది ప్రెస్టిస్ యొక్క ఫిష్ అనేది అలా షేప్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఇట్ ఎగ్జిబిట్స్ క్లోజ్ రిలేషన్షిప్ విత్ రేస్. సో ఇది ఎలా కనిపిస్తుంది అంటే క్లోజ్ రిలేషన్ విత్ రేస్. సో క్లోజ్గా ఉన్నటువంటి రిలేషన్షిప్లో రేస్ యొక్క ఫిష్ ఎట్లా ఉంటుందో సో సచ్ టైప్ ఆఫ్ ఫిష్ స్ట్రక్చర్ అనేది మనకి ఇది కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ చూసుకుంటే క్యారెక్టర్ వచ్చి ఎలాంగేటెడ్ షార్క్ లైక్ బాడీ స్లైట్లీ డిప్రెస్డ్ అండ్ డివైడెడ్ ఇంటూ హెడ్, ట్రంక్ అండ్ టైల్. సో హెడ్, ట్రంక్ అండ్ టైల్గా 3 partsగా డివైడ్ చేస్తుంటారు. సో హెడ్ కంటైన్స్ ఏ పెయిర్ ఆఫ్ ఐస్, ఏ పెయిర్ ఆఫ్ స్పైరకిల్స్ బిహైండ్ ద ఐస్. సో హెడ్కి సరౌండింగ్స్లో 1 pair of ఐస్ ఉంటాయి, సో 1 pair of స్పైరకిల్స్ ఉంటాయి. సో వాటర్ ప్రాసెస్ త్రూ ద స్పైరకిల్స్ అండ్ గోస్ అవుట్ ది గిల్ స్ట్రిప్స్. సో ఈ స్పైరకిల్స్ నుంచే వాటర్ అనేది పాస్ ఆన్ అవుతూ సో ద గో విత్ ది గిల్ స్లిట్స్లోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. సో మౌత్ అనేది వెంట్రల్ దగ్గర మౌత్ అనేది లొకేట్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చి స్నౌట్ ఈస్ anteriorly produced into a saw-like rostrum with large and small weakly embedded teeth. సో ఇక్కడ స్నౌట్ దగ్గర anteriorly produced into a saw-like rostrum. సో saw-like అంటే గొడ్డలి అది మన పదునుగా ఉన్నటువంటి సో సా టైప్లో ఉన్నటువంటి రోస్టమ్ అనేది వెరీ లార్జ్ అండ్ స్మాల్ వీక్లీ ఎంబెడెడ్ టీత్స్ అనేవి ఉంటాయి. సో యూ విల్ సీ ద ఫిగర్, మీకు ఫిగర్ కనిపిస్తుంది కదా, యూ విల్ సీ ద చూడండి ఒకసారి ఫ్రంట్ పార్ట్లో ఒకసారి చూడండి. సో దీస్ ఆ షా షేప్లో ఉన్నటువంటి లైక్ దట్ రోస్టమ్ పార్ట్. ఈ రోస్టమ్ పార్ట్లో 1 pair ఆఫ్ ది ఐస్ ఉంటాయి.
సో 1 పెయిర్ ఆఫ్ ది స్పైరకిల్స్ ఉంటాయి. సో ఐ స్పైరకిల్స్లోంచి వాటర్ అనేది పాస్ ఆన్ అవుతూ సో ఇక్కడ పెక్టోరల్ గడ్డిల్కి స్పైరకిల్స్కి మధ్యలో మనకి ఏముంటాయంటే గిల్స్ రీస్ ఉంటాయి. సో ఈ గిల్స్ రీస్ దేనికి యూజ్ అవుతాయి? గిల్స్లోకి ఓపెన్ అవుతాయి. సో గిల్స్ దేనికి యూజ్ అవుతాయి? రెస్పిరేషన్కి యూజ్ అవుతాయి. సో ఈ రెస్పిరేషన్కి యూజ్ అయ్యేటువంటి వాటర్ అనేది ఫ్లో అవుతుంది. స్పైరకిల్స్ నుంచి గిల్స్ రీస్కి వెళ్ళేటప్పుడు వాటర్ పాస్ ఆన్ త్రూ ద స్పైరకిల్ టు గిల్స్ రీస్. సో దీంట్లో మనకు ఆక్సిజన్ ట్రాన్స్పోర్టేషన్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీకు రోస్టమ్ పైన టీత్స్ అనేది వెరీ నాట్ అంటే పర్టికులర్గా టీత్స్ అనేది వెల్ డెవలప్డ్ అయితే ఉంటుంది అనమాట, కనిపించదు మీకు. ఓకే, సో దట్ ఈస్ ద ప్రెస్టిస్ యొక్క ఫిష్ యొక్క స్ట్రక్చర్ అనమాట. సో నెక్స్ట్ సో డార్సల్ ఫిన్స్ ఆర్ లార్జ్ సైజ్లో ఉంటాయి డార్సల్ ఫిన్స్. ఫస్ట్ డార్సల్ ఫిన్ ఈజ్ ఆపోజిట్ టు పెల్విక్ గడ్డెల్. సో ఫస్ట్ డార్సల్ ఫిన్ అనేది పెల్విక్ ఫిన్కి ఆపోజిట్ సైడ్లో కనిపిస్తుంది. సెకండ్ డార్సల్ ఫిన్ ఈజ్ కాల్డ్ అడిపోజ్ ఫిన్. సో సెకండ్ డార్సల్ ఫిన్ని అడిపోజ్ ఫిన్ అని చెప్పి పిలుస్తారు. సో పెయిడ్ ఫిన్స్ ఆర్ పెక్టోరల్ ఫిన్స్ అండ్ పెల్విక్ ఫిన్స్. సో పెక్టోరల్ ఫిన్స్ అనేవి ఫ్రంట్లో ఉంటాయి. సో పోస్టీరియర్ దగ్గర పెల్విక్ ఫిన్స్ అనేవి ఉంటాయి. సో టైల్ కంటైన్స్ హెట్రో సర్కిల్ కాడల్ ఫిన్స్. సో టైల్ దగ్గర మనకి కాడల్ ఫిన్స్. సో దీస్ ఆర్ ఫిన్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ద లోకోమోషన్ ఆఫ్ ది వాటర్. సో వాటర్లో లోకోమోషన్కి యూజ్ అయ్యేటట్టుగా ఈ ఫిన్స్ యొక్క స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సో వాట్ అబౌట్ ఫిన్స్? సో డార్సల్ ఫిన్స్ అనేది లార్జ్ సైజ్లో ఉంటాయి. డార్సల్ ఫిన్స్కి ఆపోజిట్లో పెల్విక్ ఫిన్స్ ఉంటాయి. సో సెకండ్ డార్సల్ ఫిన్ వచ్చి అడిపోజ్ ఫిన్ అంటారు. పెయిడ్ ఫిన్స్ అనేది పెక్టోరల్ ఫిన్స్ అండ్ పెల్విక్ ఫిన్స్ అంటారు. సో టైల్ దగ్గర ఉన్నటువంటి ఫిన్స్ వచ్చి కాడల్ ఫిన్స్ అంటారు. ఓకే, సో సా ఫిషెస్ ఆర్ ఓవిపారస్. సో సా ఫిషెస్ అనేది ఓవిపారస్ అనే అనిమల్స్ని ఫామ్ చేస్తాయి. సో అంటే ఫర్టిలైజ్డ్ ఎగ్స్ గ్రోస్ విత్ ద బాడీ ద ఫిమేల్ సా ఫిషెస్ అండ్ ద యంగ్ వన్ ఆర్ బర్న్ అలైవ్. సో ఇక్కడ ఓవిపారస్. సో ఓవిపారస్ అనేది ఫిషెస్ అనేవి సా ఫిష్లో మనకు కనిపిస్తుంది అనమాట. సో ఫర్టిలైజ్డ్ ఎగ్ అనేది బాడీ ఎంటర్ ఇన్ ద ఫీమేల్ అనిమల్స్. సో ఫీమేల్ ఫిషెస్లోకి ఫర్టిలైజ్డ్ ఎగ్ అనేది వెళ్తుంది. అక్కడ యంగ్ వన్ ఆఫ్ ది బార్న్ అలైవ్. సో లోపల వైపున బార్న్ అని అవ్వడం అనేది జరుగుతుంది. సో హూస్ అవరేజ్ 8 యంగ్. సో యంగ్ వన్ ఫిషెస్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ saw fishes are not the general considered dangerous. So but their saws constitute as much as 1/3 their total length can be formaldehyde. So the saw are used in feeding. So saws అనేది డేంజరస్గా ఏమి ఉండవు, బట్ యూజింగ్ ఆఫ్ ది ఫీడింగ్. సో ఫుడ్ కలెక్షన్కి డిగింగ్ అవుట్ ద బాటమ్ అనిమల్స్. సో లోపల ఉన్నటువంటి అనిమల్స్ని డిగ్ చేయడానికి ఈ యొక్క సాస్ని యూజ్ చేసుకుంటుంది. అంటే సా అంటే ఏంటి? సా షేప్లో ఉన్నటువంటి రోస్టమ్. సో రోస్టమ్ని యూస్ చేసుకోండి. సో దే కలెక్టింగ్ ద ఫుడ్ని తీసుకోవడానికి. సో వెన్ లాస్ట్ అబౌట్ ద కిల్లింగ్ ఆర్ మైనింగ్ స్కూలింగ్ ఫిషెస్. సో ఇది యొక్క జనరల్ క్యారెక్టర్స్. సో వాట్ అబౌట్ ఐడెంటిఫికేషన్ చూసుకుంటే సిన్స్ ద ఫిష్ హ్యాస్ సా లైక్ టూత్డ్ స్నౌట్. సో అంటే ఈ యొక్క స్నా లైక్ టూత్డ్ స్నౌట్ ఉండడం వల్ల అండ్ అబోవ్ ఫీచర్ హెన్స్ ద ఇట్ ఈస్ ఫిస్టిస్. సో ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ ఉంటే దట్ ఈస్ ద ప్రెస్టిస్ అని చెప్పి అనిమల్ని మనం ఐడెంటిఫై చేస్తాం. సో యూ విల్ సీ ద ఫిగర్. సో యూ విల్ సీ, చూడండి ఒకసారి ఫిగర్ని. సో ఈ రోస్టమ్ని ఇక్కడ ఉన్నటువంటి హెడ్ పార్ట్లో యాంటీరియర్ పార్ట్లో ఉన్నటువంటి రోస్టమ్ని బేస్ చేసుకొని సో దిస్ ఈస్ ద ప్రెస్టిస్ అని చెప్పి అనిమల్ అనేసి మనం ఐడెంటిఫై చేసాం. సో ఈ సార్ టైప్లో ఉన్నటువంటి రోస్టమ్ని దేనికి యూజ్ చేసుకుంటుంది? అది ది కలెక్టింగ్ ద ఫుడ్. సో ఫుడ్ని కలెక్ట్ చేయడం కోసం దీన్ని యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే డిగ్గింగ్ ద అనిమల్స్. సో భూమి లోపల ఏమైనా అనిమల్స్ డిగ్ చేసుకోవాలనుకున్నప్పుడు సో ఈ స్నౌట్ని యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా డార్సల్ ఫిన్స్ ఇక్కడ ఉన్నాయి కదా. సో ఈ డార్సల్ ఫిన్స్కి సెకండ్ డార్సల్ ఫిన్స్ని అడిపోజ్ ఫిన్ అంటారు. సో లాస్ట్లో టైల్ దగ్గర ఉన్న ఫిన్స్ని కాడల్ ఫిన్స్ అని చెప్పి చెప్తారు. ఓకే, సో ఇక్కడ అంటే పోస్ట్ యాంటీరియర్ సైడ్లో ఉన్నటువంటి ఫిన్స్ని డార్సల్ ఫిన్స్ అంటే పెక్టోరల్ ఫిన్స్ అంటారు. సో ఇక్కడ ఉన్నటువంటి పేర్స్ని పెల్విక్ ఫిన్స్ అని చెప్పి చెప్తారు. సో అలాగే యాంటీరియర్ పార్ట్లో 1 pair ఆఫ్ ఐస్ ఉంటాయి, 1 pair ఆఫ్ ది స్పెరకిల్స్ ఉంటాయి. సో స్పెరకిల్స్ నుంచి వాటర్ అనేది త్రో అయ్యి స్పెరకిల్స్ నుంచి గిల్స్కి వాటర్ అనేది ఫ్లో జరుగుతుంది. సో దీస్ ద ప్రెస్టిస్ యొక్క ఫిషెస్ అనమాట.
సో దట్ ఈస్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది మార్క్స్. ఓన్లీ స్టౌట్ ఉంటే దట్ ఈస్ ద ప్రెస్టీజ్ అనిమల్ చెప్పి మనం ఐడెంటిఫై చేస్తాం. ఓకే, సో ఇది ఈస్ ద ప్రెస్టీజ్. ప్రెస్టీజ్ కామన్ నేమ్ వచ్చి సాఫిష్. సో ఫుడ్ వచ్చి ప్రెడేషియస్. ఫుడ్ కంపేర్స్ స్మాల్ ఫిషెస్ అండ్ ఫ్లెష్ ఆఫ్ మేల్స్ అండ్ అదర్ మెరైన్ అనిమల్స్. సో దీనికంటే చిన్నగా ఉన్న అనిమల్స్ని ఇది ఫుడ్గా తీసుకుంటుంది అనమాట. ప్రెడేషియస్ అంటే డిపెండ్ అవుతుంది అనమాట. మెరైన్ అనిమల్స్, అదర్ మెరైన్ అనిమల్స్ని ఇది ఫుడ్గా తీసుకుంటుంది. సో ఇది ఎక్కడెక్కడ మనకి అవైలబిలిటీలో ఉంటుందంటే మెడిటేరియన్ అండ్ అట్లాంటిక్ ఓషన్స్లో, పర్టికులర్లీ ఇన్ అమెరికాలో. సో అమెరికా యొక్క స్టేట్స్లో ఈ ప్రెస్టీజ్ యొక్క ఫిషెస్ అనేది అవైలబిలిటీలో ఉంటాయి. సో వెస్ట్ ఇండీస్లోను, చైనా అండ్ గల్ఫ్ ఆఫ్ మెక్సికో. ఇన్ ఇండియా ప్రెస్టీజ్ అండ్ ఇండియాలో మాత్రం ఉన్న స్పీసీస్ని ప్రెస్టీజ్ కస్పిడోడేట్ అండ్ ప్రెస్టీజ్ మైక్రోడాన్ స్పీసీస్ ఆర్ ఫౌండ్ ఇన్ ద ఇండియాలో ఉన్నటువంటి ఫిషెస్. సో ఇంపార్టెన్స్ చూసుకుంటే invaluable of liver oil of high vitamin value and skin for scale boards. So invaluable for liver oil of high vitamin value and skin for scale boards. సో ఈ యొక్క లివర్ ఆయిల్స్ని యూస్ చేసుకోవడం వల్ల హై విటమిన్స్ మనకు వస్తాయి, కార్డ్ లివర్ ఆయిల్స్ అని చెప్పాను కదా. సో సచ్ టైప్ ఆఫ్ లివర్ ఆయిల్ని ఈ ప్రెస్టీజ్ నుంచి మనం కలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ స్కిన్ ఫర్ స్కేల్ బోర్డ్స్. స్కిన్ అనేది స్కిన్ని స్కేల్స్ని కూడా మనము ఇంపార్టెన్స్ అనేది ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఇక్కడ క్యారెక్టర్స్ చూసుకుంటే, సో బాడీ ఈజ్ ఎలాగెట్, డిప్రెషన్ అండ్ షార్క్ లైక్. షార్క్ ఫిష్ ఎలా ఉంటుందో ఆ సచ్ టైప్ ఆఫ్ బాడీ అనేది ఉంటుంది. బట్ షార్క్కి ప్రెస్టీజ్కి డిఫరెన్సెస్ అంటే ఫ్రంట్ పార్ట్లో స్నౌట్ ఉండడం. సో లెంత్ అనేది 3.6 మీటర్స్ ఈవెన్ లాంగ్ సైజ్లో ఉంటుంది. సో రోస్టల్ టెంటకిల్స్ అనేది ఆబ్సెంట్లో ఉంటాయి. సో స్కల్ అండ్ హెడ్ ప్రొలాంగిటీ లాంగ్ ఫ్లాట్ అండ్ రోస్టమ్. సో లాంగ్ ఫ్లాట్ అండ్ రోస్టమ్ అనేది ఉంటుంది. ద lateral margins of which are provided with a series of strong tooth like tentacles giving appearance of saw. సో ఇక్కడ స్ట్రాంగ్ టీత్స్ అనేది టెంటకిల్స్ అనేది అపిరెన్స్ ఆఫ్ ది సా షేప్లో ఉన్నటువంటి రోస్టమ్ అనేది ఇది యొక్క హెడ్ పార్ట్లో. సో నెక్స్ట్ మినిట్ అండ్ అబ్సల్యూట్ టీత్స్ ఆర్ ఇన్ జాస్. టీత్ అనేది జాస్లో ఉంటుంది. బిహైండ్ ద ఐస్ స్పైరకిల్స్ ఆర్ పైన్. సో 1 pair ఆఫ్ ఐస్ ఉంటాయి, 1 pair ఆఫ్ ది స్పైరకిల్స్ ఉంటాయి. సో లార్జర్ డార్సల్ ఫిన్స్ ఉంటాయి. ఫస్ట్ డార్సల్ ఫిన్ ఈజ్ ఆపోజిట్ టు ద పెల్విక్ ఫిన్స్. సో డార్సల్ ఫిన్కి ఆపోజిట్లో పెల్విక్ ఫిన్స్ అనేది ఫామ్ చేసుకుంటుంది. సో వెల్ డెవలప్డ్ టైల్ దగ్గర కాడల్ ఫిన్స్ ఉంటాయి. అండ్ ఈస్ టర్మినేటింగ్ ఇన్ హెట్రోసెరల్ కాడల్ ఫిన్స్. సో హెట్రోసెరల్ కాడల్ ఫిన్స్ అనేది ఫామ్ చేసుకుంటుంది. సో దీస్ ఆర్ ప్రెస్టీజ్ యొక్క జనరల్ క్యారెక్టర్స్. యూ విల్ ఐడెంటిఫై ద స్నౌట్ బేస్ చేసుకొని. సో దట్ ఈస్ ద ప్రెస్టీజ్ అనిమల్ అని చెప్పి మనం ఐడెంటిఫై చేసాం. సో దట్ ఈస్ ద ప్రెస్టీజ్ అనిమల్. సో నెక్స్ట్ వచ్చి యూ విల్ సీ ద సెకండ్ పైసెస్. సెకండ్ అనిమల్ చూసుకుంటే మనము టార్పిడో. సో టార్పిడో ఈజ్ ద యూ విల్ సీ ద టార్పిడో. సో టార్పిడో యొక్క జనరల్ క్యారెక్టర్స్ చూసుకుంటే, జనరల్ క్లాసిఫికేషన్ చూసుకుంటే, సో దిస్ ఇస్ ద అనిమిలియా అనిమిలియా నుంచి తీసుకున్నాం. సో పైలం వచ్చి కార్డేట్స్ అండ్ క్లాస్ వచ్చి కాండిక్టిస్, సబ్ క్లాస్ వచ్చి ఎలాస్మోబ్రాంకై అండ్ ఆర్డర్ వచ్చి టార్పిడో ఇన్ఫెరమిస్ అండ్ ఫ్యామిలీ వచ్చి టార్పిడో ఇండిడే అండ్ జీనస్ వచ్చి టార్పిడో. సో స్పీసీస్ వచ్చి టార్పిడో అనమాట. సో దీస్ క్లాసిఫికేషన్ ఆఫ్ ది టార్పిడో. సో దిస్ ఇస్ ద ఫిగర్ ఆఫ్ ది టార్పిడో అనిమల్. టార్పిడో అనిమల్స్ అనేది దీని యొక్క ఓకే. సో దిస్ ఇస్ ద టార్పిడో అనిమల్. సో దిస్ ఇస్ ద కామన్ నేమ్ కాల్డ్ ఈస్ ఎలక్ట్రిక్ రే. సో ఎలక్ట్రిక్ రే లేదా రే ఫిషెస్ అని చెప్పి చెప్తాం. సో ఈ ఎలక్ట్రిక్ రే అంటే విద్యుత్ చేప అంటారు. సో దీస్ ద విద్యుత్ చేప అని చెప్పి దీన్ని టార్పిడోని కామన్గా పిలుస్తుంటారు. సో దీస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది టార్పిడో అనిమల్స్. So body is the anterior side is the flat in body. So tail is the elongate of the tail part. So front part లో ఏంటంటే డిస్క్ విడ్త్ అనేది పెద్దదిగా ఉంటుందన్నమాట. ఈ డిస్క్ విడ్త్ అనేది కొంచెం లెంతీగా ఉంటుందన్నమాట. సో 1 pair ఆఫ్ ది ఐస్ ఉంటాయి, 1 pair ఆఫ్ ది స్పైరకిల్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ బాడీ పార్ట్స్లో పెక్టోరల్ ఫిన్స్ ఉంటాయి అండ్ డిస్క్ అనేది ఫామ్ చేస్తుంటుంది. సో ఇక్కడ థొరాస్
అది డైజెస్టివ్ ట్రాక్ అనేది ఫామ్ చేసుకుంటుంది. కింద వైపున పోస్టీరియర్ సైడ్లో పెల్విక్ ఫిన్స్ ఉంటాయి. చివరిగా మనకి ఏముంటుంది కాడల్ ఫిన్స్ అనేవి ఫామ్ చేస్తుంది. సో సెకండ్ డార్సల్ ఫిన్స్ వచ్చి కాడల్స్ దగ్గరే మనకు కనిపిస్తుంది. సో ఫస్ట్ డార్సల్ ఫిన్, సెకండ్ డార్సల్ ఫిన్. సో లాటరల్ స్కిన్ ఫోల్డ్స్. సో స్కిన్ ఫ్లోర్స్ అనేవి కనిపిస్తాయి. సో స్టింగింగ్ స్ప్రెయిన్స్. సో దిస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది టార్పిడో అనిమల్. ఓకే, దీని జనరల్ క్యారెక్టర్స్ ఒకసారి చూసుకుంటే మనం, సో దిస్ ద కామన్లీ నేమ్ యాజ్ ఎలక్ట్రిక్ రే. సో ఎలక్ట్రిక్ రే అని చెప్పి కాల్ చేస్తారు. సో ఫుడ్ ఈస్ ద కార్నివోరస్ అనిమల్స్. కార్నివోరస్ అనిమల్స్ అని యూ విల్ నో ద కార్నివోరస్ మీన్ సో దే ఫ్లెష్ ఆఫ్ ది మీట్ని అంటే ఫ్లెష్ని తినే యానిమల్స్ అన్నిటిని కార్నివోర్స్ అంటే జంతువులను తినే యానిమల్స్ని కార్నివోర్స్ అంటే అనేసి మీకు తెలుసు. సో హెర్బివోరస్ అంటే ఏంటి, ఓన్లీ ప్లాంట్స్ని మాత్రమే తీసుకునే యానిమల్స్ మాత్రం హెర్బివోరస్ అని చెప్పి చెప్తాం. సో ఇక్కడ దిస్ ద ఎలక్ట్రిక్ రే యానిమల్ ఈస్ ద కార్నివోరస్ అనిమల్స్. సో ఫుడ్ కంప్రైజ్ ఆఫ్ క్రస్టేషియన్స్ అండ్ మొలస్కన్స్. సో ఇది క్రస్టేషియన్ అనిమల్స్ని అండ్ మొలస్క్ అనిమల్స్ని సో దీన్ని ఫుడ్గా తీసుకుంటుంది. ఏది ఎలక్ట్రిక్ రే టార్పిడో అనిమల్స్. సో వాట్ అబౌట్ టార్పిడో అనిమల్స్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ అండ్ విచ్ ఏరియాస్, ఏ ఏరియాస్లో ఉంటుంది. సో మెడిటేరియన్ అండ్ రెడ్ సీ, అట్లాంటిక్ అండ్ పసిఫిక్ ఓషన్స్ అండ్ ఇండియన్ ఓషన్స్ హ్యాస్ ఏ టార్పిడో మార్మోటా మొరటా స్పీసీస్ ఈజ్ అవైలబుల్ ఇన్ టు ఇండియా. సో దీస్ ఆఫ్ ది మెడిటేరియన్ ఏరియాస్లో ఉంటుంది, రెడ్ సీస్ ఏరియా, అట్లాంటిక్ ఓషన్స్ అండ్ పసిఫిక్ ఓషన్స్లో ఉంటుంది. పర్టికులర్లీ ఇన్ ఇండియాస్లో అయితే మాత్రం టార్పిడో మార్మోరేటా అనేటువంటి స్పీసీస్ అనేది మన ఇండియాస్లో అవైలబుల్లో ఉంటుంది అనమాట. సో ఇంపార్టెన్స్ వచ్చి గివ్ హెవీ ఎలక్ట్రిక్ షాక్. దీని నుంచి హెవీగా ఎలక్ట్రిక్ షాక్స్ అనేవి ఇస్తుంది అనమాట. ఎందుకు ఎలక్ట్రిక్ షాక్స్ ఇస్తుందంటే దే ప్రొటెక్ట్ ద ఎనిమీస్. సో ఎనిమీస్ నుంచి అంటే శత్రువుల నుంచి తప్పించుకోవడానికి సో ఈ సచ్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ని ఇది ఇన్పుట్ చేస్తుంది. సో జనరల్ క్యారెక్టర్స్ చూసుకుంటే ఈ టార్పిడోస్లో బాడీ ఈస్ ఫ్లాటెడ్ డార్సోవెంట్రలీ ఫ్లాటెడ్లో ఉంటుంది అండ్ సబ్ సర్క్యులర్ డిస్క్ షేప్డ్. సో సర్క్యులర్ డిస్క్ షేప్లో ఉన్నటువంటి బాడీ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చి స్మూత్ స్కిన్ వితౌట్ స్కేల్స్. సో ఇక్కడ బాడీ మొత్తం యాజ్ యూజువల్గా ఫిషెస్ అన్నిటిపైన ఏంటి సచ్ టైప్ ఆఫ్ ఏదో ఒక టైప్లో ఉన్నటువంటి స్కేల్స్ అనేవి ప్రొటెక్ట్ చేస్తుంటాయి. బట్ ఇక్కడ ఈ టార్పిడో అనిమల్స్లో ఏంటంటే స్మూత్ స్కిన్ వితౌట్ స్కేల్. సో స్మూత్ స్కిన్ ఉంటుంది, వితౌట్ స్కేల్స్ అనేవి ఫామ్ చేసుకుంటుంది. సో బాడీ ఈజ్ సచ్ టైప్ ఆఫ్ సబ్ సర్క్యులర్ డిస్క్ షేప్. సో డిస్క్ షేప్లో ఉంటుందన్నమాట. Okay, so smooth skin without scales. Anterior margin is semicircular, which is supported by prenatal rostrum in center and laterally by branched periorbital cartilages. So ఇక్కడ anterior side లో చూసుకుంటే semicircular shape లో ఉంటుంది, which is supported prenatal rostrum in center and laterally by branched periorbital cartilages bones తో ఇది ప్రొటెక్ట్ చేసుకుంటుంది. సో మౌత్ ఈజ్ అ ట్రాన్స్వర్షన్ వెంట్రల్ షేప్లో, వెంట్రల్లో ఉన్నటువంటి ట్రాన్స్వర్షన్లో మౌత్ అనేది ఉంటుంది. సో కాంట్రాక్టులర్ నాసో పారెంజల్ లోబ్ ప్రజెంట్. సో నాసో పారెంజల్ లోబ్స్ అనేవి ప్రజెంట్లో ఉంటాయి. సో బిహైండ్ ఐస్ స్పైరకిల్స్ ఈజ్ ప్రజెంట్. సో ఐస్కి బిహైండ్లో వన్ పేర్ ఆఫ్ ది స్పైరకిల్స్ ఈజ్ ప్రజెంట్. సో వెంట్రల్ గిల్స్ అనేవి ఫామ్ చేసి ఉంటాయి. సో ఇన్ బిట్వీన్ ద పెక్టరల్ ఫిన్స్ అండ్ హెడ్ అండ్ either side a pair of electric organs are present. So okay, in between of the pectoral fins. So pectoral fins and head on either side of a pair of a large electric organs are present in the torpedo body. So these are animals are the viviparous animals. So viviparous animals. So tails short consist of a 2 dorsal fins, 1 caudal fins is located in the tail parts. These are characters of the torpedo animal. Okay, you will see the torpedo animal. So see the figure. So this is the torpedo animals. So you will see the figure. So anterior part lo meeku front lo unnatuvanti anterior part anedi so flatter dorsoventral ga undi so manaku disc shape lo kanipistundi. సో సర్క్యులర్ సెమీ సర్క్యులర్ సబ్ సర్క్యులర్ షేప్లో ఉన్నటువంటి డిస్క్ అనేది ఫామ్ చేసుకుంటుంది
యాంటీరియర్ దగ్గర మనకి 1 pair ఆఫ్ ది స్పైరకిల్స్ ఉంటాయి. సో 1 pair ఆఫ్ ది ఐస్ ఉంటాయి. సో వెంట్రల్ దగ్గర ఉన్నటువంటి ప్లేస్లో మాత్రం మనకి గిల్స్ అనేవి ఫామ్ చేసుకుంటుంది. సో ఇక్కడ బాడీలో మిడిల్లో పెక్టోరల్ ఫిన్స్ ఉంటాయి. సో కాడల్ ఫిన్స్లోనే మనకు 2 డార్సల్ ఫిన్స్ ఉంటాయి, 1 కాడల్ ఫిన్స్ అనేది టెయిల్ పార్ట్లో కనిపిస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి లాటరల్గా ఉన్నటువంటి స్కిన్ ఫోల్డ్స్ అనేవి ఫామ్ చేసుకుంటాయి. సో దిస్ స్ట్రక్చర్ ఇన్ ద టార్పిడో అనిమల్స్. ఓకే, క్యారెక్టర్స్ చూసుకున్నప్పుడు మీకు సో బాడీ ఈజ్ ఫ్లాట్ అండ్ స్కిన్ వితౌట్ స్కేల్స్ ఉంటాయి. సో స్మూత్ స్కిన్ ఉంటుంది, వితౌట్ స్కేల్స్ ఉంటాయి. యాంటీరియర్లో సెమీ సర్క్యులర్ మార్జిన్స్ డిస్క్ అనేది ఫామ్ చేసుకుంటుంది, రోస్టమ్ ఉంటుంది. సో నెక్స్ట్ దట్ లోబ్స్ అనేవి ఫామ్ చేసుకుంటుంది, నాజల్ లోబ్స్. బిహైండ్ ఐస్ దగ్గర స్పైరకిల్స్ ఉంటాయి, వెంట్రల్ గిల్సెస్ ఉంటాయి. సో నెక్స్ట్ పెక్టోరల్ ఫిన్స్ ఉంటాయి హెడ్ దగ్గర అండ్ ఎయిదర్ పేర్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ ఆర్గన్స్. ఈ పెక్టోరల్ ఫిన్స్ దగ్గరే మనకి 1 pairs ఆఫ్ ది ఎలక్ట్రిక్ ఆర్గన్స్ అనేవి ఫామ్ చేసుకుంటాయి. సో బోత్ ఆఫ్ టార్పిడో అనిమల్స్ ఈజ్ ద వివిపారస్ అనిమల్స్. సో టెయిల్ పార్ట్ అనేది టూ ఫిన్స్ ఫామ్ చేసుకుంది. వన్ ఈజ్ ద 2 డార్సల్ ఫిన్స్, అంటే ఫస్ట్ డార్సల్ ఫిన్ అండ్ సెకండ్ డార్సల్ ఫిన్ అండ్ థర్డ్ వన్ వచ్చి కాడల్ ఫిన్స్. సో దిస్ ఈస్ ద టార్పిడో అనిమల్. ఓకే, సో ఇట్ ఈస్ ఏ మెరైన్ ఫిష్. సో ఇంకా సమ్ జనరల్ క్యారెక్టర్స్ ఒకసారి మనం చూసుకుంటే వాట్ అబౌట్ టార్పిడో యొక్క జనరల్ క్యారెక్టర్స్ చూసుకున్నప్పుడు ఇట్ ఈస్ ఎ మెరైన్ ఫిష్. ఇది మెరైన్ ఫిష్గా ఉంటుంది. ఫౌండ్ అట్ ఏ డెప్త్ ఆఫ్ 4 to 50 fathoms ఆన్ ది సీ బాటమ్. సీ బాటమ్ నుంచి అది డెప్త్ ఆఫ్ ది 4 to 50 fathoms ఆన్ ది సీ బాటమ్. సో సీ బాటమ్ కింద ఇది ఉండిపోతుంది. సో ఇట్ ఈస్ అనే కార్నివోరస్ అనిమల్స్, అంటే ఫ్లెష్ని ఫుడ్గా తీసుకుంటుంది. ఫ్లెష్ అంటే ఏంటి? మీట్, ఫుడ్, మటన్ లేదా మటన్ తీసుకోవడము, మీల్స్ని తినడము, అనిమల్స్ని కార్నివోరస్. దీస్ నాట్ ప్లాంట్స్ని తిందు. సో మెరైన్ అండ్ కామన్లీ నోన్ యాజ్ ఎలక్ట్రిక్ రేస్. సో ఇది అనిమల్స్ని మనము ఎలక్ట్రిక్ రే, విద్యుత్ చేప అంటారు. సో బాడీ ఈస్ డార్సోవెంట్రలీ ఫ్లాటెండ్ అండ్ డిస్క్ షేప్. బాడీ ఎలా ఉంటుంది? డార్సోవెంట్రలీ ఫ్లాటెండ్గా ఉంటుంది అండ్ డిస్క్ షేప్లో ఉంటుంది. సో పెక్టోరల్ ఫిన్ జాయిన్ విత్ హెడ్. సో పెక్టోరల్ ఫిన్స్ అనేది జాయిన్ విత్ హెడ్. సో పెక్టోరల్ ఫిన్స్ అనేది జాయిన్ విత్ హెడ్లో, జాయింట్స్లో ఉంటాయి. హెడ్ దగ్గర జాయిన్లో పెక్టోరల్ ఫిన్స్ అనేవి. సో స్కిన్ అనేది స్మూత్గా ఉంటుంది, వితౌట్ స్కేల్స్. 1 pair ఆఫ్ ఐస్ ఉంటాయి, 1 pair ఆఫ్ స్పైరకిల్స్ అనేది ప్రజెంట్లో ఉంటాయి. సో ఏ పేర్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఆర్గాన్స్ ప్రజెంట్ ఆన్ ది సైడ్ ఆఫ్ ది హెడ్. సో హెడ్ దగ్గర ఎలక్ట్రిక్ రేస్ ఆర్గాన్స్ అనేవి ఫామ్ చేసుకుంది. సో దే ప్రొటెక్ట్ ద ఎనిమీస్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ యొక్క ఎలక్ట్రిక్ రే షాక్ని ఇది ఆర్గాన్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తారు. సో ఎలక్ట్రిక్ ఆర్గాన్స్ ఆర్ capable ఆఫ్ గివింగ్ పవర్ఫుల్ ఎలక్ట్రిక్ షాక్ విచ్ ఈస్ యూజ్డ్ టు ప్యారలైజ్ ద ప్రే అండ్ ఆల్సో సర్వ్ ద డిఫెన్స్ ఆర్గాన్స్. సెల్ఫ్గా ఎనిమీస్ నుంచి తప్పించుకోవడానికి తనకు కావాల్సిన ఫుడ్ని సంపాదించుకోవడం. ప్రే అంటే ఏంటంటే ఫుడ్. సో ఫుడ్ని సంపాదించుకోవడానికి ఎలక్ట్రిక్ షాక్స్ని ఇస్తుంది ఇది. దట్ ఈస్ ద టార్పిడో అనిమల్ అనమాట. ఓకే, సో దిస్ ద సెకండ్ ఫిష్ ఆఫ్ ది టార్పిడో. నెక్స్ట్ ఫిష్ వచ్చి చూసుకుంటే ఫిషెస్ చాలా ఉంటాయి కదా, మనకు కొన్ని మాత్రమే తెలుసుకుందాం. మన సిలబస్లో కొంచెమే ఉంది కాబట్టి కొన్ని ఫిషెస్ ఉన్నాయి కదా, కాబట్టి వాటిని గురించి మాత్రమే మనం తెలుసుకుందాం. ఓకే, సో నెక్స్ట్ హిప్పోకాంపస్. సో హిప్పోకాంపస్ ఈజ్ కామన్లీ నోన్ యాజ్ సీ హార్స్. సముద్రపు గుర్రం అంటారు. సో లైక్ దట్ గుర్రపు ఆకారంలో ఉంటుంది కాబట్టి సో దీన్ని గుర్రం అనేసి చెప్తారు. సో దిస్ ఈజ్ ద హిప్పోకాంపస్ అనిమల్. సో వన్స్ వీ విల్ సీ ద ఫిగర్ కనిపిస్తుంది కదా. సో దిస్ ఇస్ ద హిప్పోకాంపస్ అనిమల్స్. సో ఫ్రంట్ పార్ట్లో ఎలాంగేటెడ్ స్నౌట్ ఉంటుంది. సో స్నౌట్ మీద రోస్టమ్ ఉంటుంది. సో స్మాల్ టర్మినల్ మౌత్స్ ఉంటుంది. ఫ్యూజ్డ్ జాస్ ఉంటాయి, జాస్ మీద టీత్స్ ఉంటాయి. సో 1 pair ఆఫ్ ది ఐస్ ఉంటాయి. ఓకే, సో బాడీ పైన ఫ్రంట్ హెడ్ దగ్గర పెక్టోరల్ ఫిన్స్ ఉంటాయి. సో నో పెల్విక్ ఫిన్స్ అనేవి ఉండవు అనమాట. సో దీస్ ఆర్ ట్రంక్ పార్ట్ ఆర్ బాడీ పార్ట్స్. నో స్కేల్స్, ఇక్కడ స్కేల్స్ అనేవి ఉండవు. సో డార్సల్ ఫిన్స్ ఉన్నాయి, ఇక్కడ యానల్ ఫిన్స్ ఉంటాయి. బ్రూడ్ పౌచ్ విత్ ఎంబ్రియోస్. ఇక్కడ ఒక పౌచ్ లాగా స్ట్రక్చర్ ఉంటుంది, సాక్ లైక్ స్ట్రక్చరు. సో దట్ ఈస్ ద బ్రూడ్ పౌచ్ అంటారు. సో దీస్ విత్ ద ఎంబ్రియోస్ ఫార్మేషన్కి ఈ బ్రూడ్ పౌచ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో నో కాడల్ ఫిన్స్ ఆన్ ది టైల్స్ దగ్గర
నో కాడల్ ఫిన్స్. ఓకే, ప్రిహిస్టోరిక్ టైల్ అనేది ఫామ్ చేసుకుంది. ఒక టర్న్ షేప్లో ఉన్నటువంటి టైల్ అనేది ఉంటుంది. సో ఫిషెస్ అన్నింటిలోనూ మ్యాక్సిమం కాడల్ ఫిన్స్ ఉంటాయి కదా, బట్ ఇక్కడ పెల్విక్ ఫిన్స్ అనేవి ఉండవు, అలాగే కాడల్ ఫిన్స్ అనేవి ఉండవు. సో దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది హిప్పోకాంపస్. సో హిప్పోకాంపస్ బాడీలో ఫ్రంట్ పార్ట్, హెడ్ పార్ట్ చూసుకుంటే ఎలాంగేటెడ్ స్నౌట్ ఆర్ రోస్టమ్ ఉంటుంది. సో స్మూత్ టర్మినల్ మౌత్ ఉంటుంది. సో ఫ్యూజ్డ్ జాస్ ఉంటాయి. సో హెడ్ పార్ట్లో 1 pair ఆఫ్ పెక్టోరల్ ఫిన్స్ ఉంటాయి. సో నో పెల్విక్ ఫిన్స్. పెల్విక్ ఫిన్స్ అనేవి ఫామ్ చేసుకోదు. సో ట్రంక్ పార్ట్, బాడీ పార్ట్స్లో చూసుకుంటే నో స్కేల్స్ ఉంటుంది. సో కాడల్ ఫిన్స్ అనేవి ఆబ్సెంట్లో ఉంటాయి. సో యానల్ ఫిన్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ యానల్ ఫిన్స్ కింద వైపున బ్రూడ్ పౌచ్ ఉంటుంది. సో దట్ ఈస్ ద విత్ కలెక్టింగ్ ద ఎంబ్రియోస్ అనేవి అందులో ప్రొటెక్ట్ అయి ఉంటాయి. సో ఈ యొక్క యానల్ ఫిన్స్కి ఆపోజిట్లో డార్సల్ ఫిన్స్ అనేవి ఫామ్ చేసుకుంటుంది. సో దిస్ హిప్పోకాంపస్ అనిమల్ అనమాట. సో దీని యొక్క క్యారెక్టర్స్ చూసుకుంటే మనము హెడ్ అట్ అండ్ యాంగిల్ టు ద బాడీ. సో హెడ్ అండ్ ద యాంగిల్ టు ద బాడీ, a deep compressed abdomen, so a well defined flexible neck, ఉంటుంది. సో a prehensile tail without caudal fin. సో ఇక్కడ వితౌట్ ఏ కాడల్ ఫిన్ ఉన్నటువంటి, కాడల్ ఫిన్ లేనటువంటి టైల్ అనేది హిప్పోకాంపస్లో మనకి కనిపిస్తుంది. సో ద డార్సల్ ఫిన్స్ మచ్ క్లోజర్ టు ద హెడ్ దాన్ టు ద టిప్ ఆఫ్ ది టైల్. సో డార్సల్ ఫిన్స్ మచ్ క్లోజర్ టు ద హెడ్ దాన్ టు ద టిప్ ఆఫ్ ది టైల్. సో ఇక డార్సల్ ఫిన్స్ అనేది హెడ్కి టచ్ క్లోజర్గా ఉన్నటువంటి షేప్లో మనకి కనిపిస్తుంది. సో అండ్ ఏ కోకరెంట్ ఆర్ ఎ గ్రూప్ ఆఫ్ స్పిన్స్ ఆన్ ద టాప్ ఆఫ్ ది హెడ్. సో హెడ్ యొక్క ప్లేసెస్లో మనకి గ్రూప్ ఆఫ్ ది స్పైన్స్ అనేది టాప్ ఆఫ్ ది హెడ్లో మనకి కనిపిస్తుంది అనమాట. సో దీస్ సింపుల్ ఆఫ్ ది దీస్ కామన్ నేమ్ ఆజ్ ది సీ హార్స్. సో సీ హార్స్ అని చెప్పి మనం ఈ హిప్పోకాంపస్ అనిమల్స్ని చెప్తాం అనమాట. సో దట్ ఈస్ ద హిప్పోకాంపస్ అనిమల్. ఓకే, నెక్స్ట్ ఫిషెస్ చూసుకుంటే ఎగ్జోసీటస్. సో ఎగ్జోసీటస్ ఈజ్ ద ఫ్లయింగ్ ఫిష్, అంటే ఎగిరే చేప అంటారు. సో ఎగిరే చేప అని ఎందుకంటారంటే, సో అది ఇక్కడ మీకు ఈ పెక్టోరల్ ఫిన్స్ ఉన్నాయి కదా, పెద్దగా ఉంటాయి అన్నమాట. సో వింగ్ షేప్లో ఉన్నటువంటి పక్షికి రెక్కలు ఎలా ఉంటాయో, సో ఆ షేప్లో ఉన్నటువంటి పెక్టోరల్ ఫిన్స్ అనేది ఫామ్ చేసుకుంటుంది. అందువల్లనే దీన్ని ఎగ్జోసీటస్ అని చెప్పి చెప్తారనమాట. దిస్ ఈస్ కామన్లీ నోన్ యాజ్ you will see the parts of the exocetus animal. సో హెడ్ పార్ట్, ట్రంక్ పార్ట్ అండ్ టైల్ పార్ట్స్ ఉంటాయి. సో ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఫిషెస్లోనూ మనకి హెడ్ పార్ట్ అంటే బాడీ కవర్డ్ విత్ ది స్కేల్స్ ఉంటాయి. సో హెడ్ పార్ట్లో చూసుకుంటే 1 pair ఆఫ్ ది ఐస్ ఉంటాయి. ఓకే, సో ఫ్రంట్లో మనకి స్నౌట్ అనేది ఉంటుంది. సో స్నౌట్ కింద మౌత్ అనేది ఫామ్ చేసుకుంటుంది. మౌత్ కొంచెం వైపున నాజల్స్ ఉంటాయి. సో నాజల్స్ పైన కింద వెనక వైపున ఒపరిక్యులం ఉంటుంది. సో ఓకే, సో లాటరల్ లైన్ అనేది ఫామ్ చేసుకుంటుంది. సో యూ విల్ సీ ద లైన్ ఆఫ్ ది యూ విల్ సీ, చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో ఒక డాట్స్గా చిన్నగా ఉన్నటువంటి డాట్స్ ఉన్నాయి కదా. సో దట్ ఈస్ ద లాటరల్ లైన్ అంటారు. సో ఇక్కడ వింగ్ షేప్లో ఉన్నటువంటి పెక్టోరల్ ఫిన్స్ అనేవి 1 pair ఉంటాయి. సో నెక్స్ట్ డార్సల్ ఫిన్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ మీకు కాడల్ ఫిన్స్ ఉంటాయి. టైల్స్ పార్ట్లో కాడల్ ఫిన్స్ అనేవి ఫామ్ చేసుకుంటుంది అన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ ద పార్ట్స్ ఆఫ్ ది ఎగ్జోసీటస్ అనిమల్. సో కామన్ నేమ్ చూసుకుంటే మనకేంటంటే 1 second, ఒక నిమిషం. ఓకే, దట్ ఈస్ ద ఎగ్జోసీటస్ అనిమల్. సో కామన్ నేమ్ ఈజ్ కాల్డ్ ఫ్లయింగ్ ఫిష్. సో ఫ్లయింగ్ ఫిష్ అంటారు. సో జియోగ్రాఫికల్లీ డిస్ట్రిబ్యూషన్ చూసుకుంటే ఇన్ ట్రోపికల్ అండ్ వార్మ్ పార్ట్స్ ఆఫ్ అట్లాంటిక్ రీజన్స్ అండ్ ఇండియన్ ఓషన్స్లో చూసుకుంటే ఎగ్జోసీటస్ పెసిలిటరస్ అనేటువంటి అనిమల్ ఇండియాలో అవైలబుల్లో ఉంటుంది. సో ఈజ్ ఫౌండ్ ఇన్ ద ఇండియన్ ఓషన్స్ టు చైనా సీస్. సో ఈ జియోగ్రాఫికల్ డిస్ట్రిబ్యూషన్లో ఎగ్జోసీటస్ అనేది ఎక్కువగా
ట్రోపికల్ రీజన్స్లోను, వార్మ్ పార్ట్స్ ఆఫ్ ది అట్లాంటిక్ ఓషన్స్లోను, ఇండియన్ ఓషన్స్లోను ఈ యొక్క ఎక్సోసిటస్ అనేది అవైలబుల్లో ఉంటుంది. సో ఎగ్జోసిటస్ పెల్సిప్టెరస్ అనేటువంటి అనిమల్ వచ్చి ఆ స్పీసీస్ వచ్చి మన ఇండియా ఓషన్స్లో కనిపిస్తుంది. అలాగే చైనా సీస్లో, చైనా సముద్రంలో కూడా ఈ యొక్క స్పీసీస్ అనేది కనిపిస్తుంది. సో దిస్ ది కామన్లీ నేమ్ ఈజ్ కాల్డ్ ఫ్లయింగ్ ఫిష్. సో ఫ్లయింగ్ ఫిష్ అని చెప్పి చెప్తాం. సో దీని యొక్క ఇంపార్టెన్స్ మనం చూసుకుంటే గుడ్ ఎడిబుల్ ఫిష్, అంటే అన్ని ఫిషెస్ని మనం తినలేం కదా, సో దీన్ని మాత్రం మనం తినగలుగుతాం. సో గుడ్ ఎడిబుల్ ఫిష్. సో ఎడిబుల్ ఫిష్ అనేది గుడ్గా ఉంటుంది, సో తినొచ్చు అనమాట. అండ్ ప్రొవైడ్ ఫిషరీ అండ్ సర్టెన్ సీజన్స్. సో ప్రొవైడ్ ఫిషరీ అండ్ సర్టెన్ సీజన్స్లో ఈ యొక్క ఎక్సోసిటస్ అనిమల్స్ని మనం ఎడిబుల్ ఫుడ్గా తీసుకోవచ్చు అనమాట. సో ఫీడ్స్ ఆన్ ఈ ఫుడ్, ఇది ఎక్సోసిటస్ అనిమల్ అనేది ఏ టైప్ ఆఫ్ ఫుడ్ని తీసుకుంటుందంటే, సో దానికన్నా చిన్నగా ఉన్నటువంటి మోర్ లెస్ దాన్ అనిమల్స్ వచ్చి ఫీడ్స్ ఆన్ ప్రాన్స్ని ఎక్కువగా తీసుకుంటుంది. యంగ్ టీలోయిస్ట్ అండ్ దేర్ ఎగ్స్, టీలోయిస్ట్ అనిమల్స్ని అండ్ ఎగ్స్ని ఇది ఫుడ్గా తీసుకుంటుంది అనమాట. సో ఓకే, సో దట్ ఈస్ ద ఫుడ్ ఫీడింగ్ ఆఫ్ ది ఎగ్జోసిటస్ అన్నమాట. ఓకే, ఇంకా క్యారెక్టర్స్ చూసుకున్నప్పుడు, సో దిస్ ద బాడీ ఈజ్ మోడరేట్లీ ఎలాంగేటెడ్. సో బాడీ అనేది మోడరేట్లీ ఎలాంగేటెడ్లో ఉంటుంది. సో కంప్రెస్డ్ అండ్ కవర్డ్ విత్ సైక్లాయిడ్ స్కేల్స్. సో ఇది సైక్లాయిడ్ స్కేల్స్తో కవర్ చేసి ఉంటుంది. సో బాడీ కలర్ వచ్చి బ్లూయిష్ అండ్ సిల్వరీ బిలో. సో బాడీ కలర్ వచ్చి బ్లూయిష్ కలర్లో ఉంటుంది అండ్ సిల్వరీ కలర్లో ఉంటుంది. పెక్టరల్ ఫిన్స్ హ్యావ్ బ్లాక్ స్పాట్స్. సో ఈ పెక్టరల్ ఫిన్స్ అనేది బ్లాక్ స్పాట్స్లో కనిపిస్తుంది. సో వైడ్ మౌత్ ఉంటుంది, బోత్ జాస్ బియర్ టీత్స్ ఉంటాయి. సో ఎనామరస్లీ ఎలాంగేటెడ్ పెక్టరల్ ఫిన్స్ టు ఫార్మ్ వింగ్ లైక్ స్ట్రక్చర్స్. ఈ పెక్టరల్ ఫిన్స్ అనేది వింగ్ లైక్ స్ట్రక్చర్స్ అనేది ఫామ్ చేసుకొని యాజ్ టు సర్వ్ యాజ్ ఏ పారాచూట్ అండ్ సస్టైన్ ద ఫిష్ ఇన్ ఇట్స్ గ్లైడింగ్ లిప్స్. సో ఈ పారాచూట్గా ఈ యొక్క పెక్టరల్ ఫిన్స్ అనేది ఫామ్ చేసుకుంది. సో షార్ట్ డార్సల్ అండ్ యానల్ ఫిన్స్ ఉంటాయి. సో డార్సల్లో అండ్ యానల్ ఫిష్ అనేది చాలా చిన్నగా ఉంటాయి, ఎందుకంటే ఆల్రెడీ పెక్టరల్ ఫిన్స్ అనేది బిగ్ సైజ్లో ఉన్నాయి కాబట్టి. సో వీటి ఫిన్స్ అనేది యానల్ ఫిన్స్ అనేది చాలా చిన్నగా ఉంటాయి. సో హైపోబారిక్ టైల్. సో హైపోబారిక్ టైల్స్ అనేటువంటి టైల్ పార్ట్ ఉంటుంది. సో వెంట్రల్ లోబ్ ఆఫ్ ది టైల్ ఫిన్ ఈజ్ లార్జ్ షేప్లో ఉంటుంది. సో ఎయిర్ బ్లాడర్ ఈజ్ ప్రజెంట్. సో ఎయిర్ బ్లాడర్ అనేది ఈ అనిమల్లో ప్రజెంట్లో ఉంది. యూ విల్ సీ ద అనిమల్. సో దిస్ ద ఎగ్జోసిటస్ అనిమల్. ఓకే, యూ విల్ సీ, చూడండి. ఓకే, సో బాడీ ఈస్ డివైడెడ్ విత్ ది 3 parts. One is the head and trunk and tail. సో బాడీ హెడ్ పార్ట్లో చూసుకుంటే 1 pair ఆఫ్ ది ఐస్ ఉంటాయి. సో ఐస్కి బిఫోర్ నాజిల్స్ ఉంటాయి. సో నాజిల్స్ దగ్గర మౌత్, స్నౌట్ అనేది స్మూత్లో ఉంటుంది. సో ఈ నాజిల్స్ యొక్క బ్యాక్ సైడ్ ఓపరికలం అనేది ఫామ్ చేసుకుంటుంది. ఈ ఓపరికలం నుంచి ఆ బాడీ త్రూ అవుట్ ద బాడీ ఆఫ్ ది వెంట్రల్ సైడ్లో మనకి లాటరల్ లైన్ అనేది ఫామ్ చేసుకుంటుంది. సో ఇక్కడ డార్సల్ ఫిన్స్ అనేవి వింగ్ షేప్లో కనిపిస్తాయి. మనకి ఇక్కడ డార్సల్ ఫిన్స్, యానల్ ఫిన్స్ అనేవి షార్ట్ షేప్లో కనిపిస్తాయి. సో ఇక్కడ మనకి వెంట్రల్ ఫిన్స్ అనేవి ఫామ్ చేస్తుంది. సో లాస్ట్లో టైల్ పార్ట్లో ఏంటంటే కాడల్ ఫిన్స్ అనేవి ఫామ్ చేసుకుంటుంది. సో దిస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది ఎగ్జోసిటస్ అనిమల్. సో ఈ ఎగ్జోసిటస్ అనిమల్ ఈజ్ కామన్లీ కాల్డ్ యాజ్ ఫ్లయింగ్ ఫిష్. సో ఫ్లయింగ్ ఫిష్ అని చెప్పి చెప్తారు. సో ఓకే, సో ఆల్రెడీ యూ నో ద ప్రిస్టిస్ అనిమల్ అండ్ టార్పిడో అనిమల్ అండ్ ఎగ్జోసిటస్ అనిమల్. సో దీస్ ఆర్ 3 ఫిషెస్ ఆఫ్ ది animals in the fishes. Next, you know the katla. So you know already common interlo మీరు చదివింటారు, చూస్తుంటారు కదా. సో దట్ ఈస్ ద కామన్లీ katla fish. సో దిస్ ద యూజ్డ్ ఆఫ్ this fish of the katla. So these also same of the fish. సో ఇక్కడ ఎగ్జోసిటస్ పైన సైక్లాయిడ్ స్కేల్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ కూడా కామన్లీ డివైడెడ్ ది హెడ్ అండ్ ట్రంక్ అండ్ టైల్. సో హెడ్ పార్ట్లో చూసుకుంటే మనకు 1 pair ఆఫ్ ఐస్ ఉంటాయి. సో ఐస్ పైన మనకి వైడ్ మౌత్ ఉంటుంది. ఓకే, వైడ్ మౌత్ ఉంటాయి. సో ఇక్కడ అప్పర్ జాస్ అనేటివి ఫామ్ చేసుకుంటుంది అనమాట, జాస్ అనేటివి ఫామ్ చేసుకుంటుంది. సో ఈ నాజిల్స్ అనేటివి ఉంటాయి, అంటే ఫ్రంట్లో నాజిల్స్ యొక్క బ్యాక్ సైడ్ పరికోలం అనేది ఫామ్ చేసుకుంటుంది.
సో ఓపరికులం దగ్గర నుంచి లైన్గా బాడీ అంతా త్రూ ద మిడిల్ ఆఫ్ ది బాడీలో లాటరల్ లైన్ అనేది ఫామ్ చేసుకుంటుంది. బాడీ అంతా కవర్ చేస్తూ స్కేల్స్ అనేవి ఫామ్ చేసుకుంటుంది. సో అలాగే బాడీ హెడ్ పార్ట్లో మనకి ఏంటంటే పెక్టోరల్ ఫిన్స్ ఉంటాయి. సో పెక్టోరల్ ఫిన్స్ అనేవి కనిపిస్తాయి. సో అలాగే డార్సల్ సర్ఫేస్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే డార్సల్ ఫిన్స్ ఉన్నాయి. ఓకే, డార్సల్ ఫిన్స్ ఉన్నాయి, అలాగే పెల్విక్ ఫిన్స్ ఉన్నాయి, వెంట్రల్ ఫిన్స్ ఉన్నాయి, పెక్టోరల్ ఫిన్స్ ఉన్నాయి, అలాగే లాస్ట్లో కాడల్ ఫిన్స్ అనేవి ఫామ్ చేసుకున్నాయి. సో మోస్ట్ ఆఫ్ ది ఫిషెస్లో ఫిన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మీకు ఏ టైప్ ఆఫ్ ఫిన్స్ ఉన్నాయి కట్లాలో చూసుకుంటే బాడీ ఫ్రంట్ పార్ట్లో మనకు పెక్టోరల్ ఫిన్ ఉంది. ఓకే, సో మిడిల్ ఆఫ్ ది బాడీ పార్ట్లో డార్సల్ ఫిన్స్ ఉంది. ఇక్కడ ఆపోజిట్ సైడ్లో వెంట్రల్ ఫిన్స్ ఉంటుంది. సో పెల్విక్ ఫిన్స్ ఉంటాయి ఇంకా. ఓకే, సో నెక్స్ట్ టైల్ పార్ట్లో కాడల్ ఫిన్స్ అనేవి ఫామ్ చేసుకుంది. హెడ్ పార్ట్లో చూసుకుంటే 1 pair ఆఫ్ ఐస్ ఉంటాయి. ఐస్ బిఫోర్ నాజిల్స్ ఉంటాయి. సో నాజిల్స్ బిఫోర్ మనకు స్నౌట్ ఉంటుంది. సో స్నౌట్ దగ్గర జాయింట్ ఆఫ్ ది జాస్ ఉంటాయి. సో నాజిల్స్ బ్యాక్ సైడ్ ఓపరికులం అనేది ఫామ్ చేసుకుంది. ఓపరికులం నుంచి మిడిల్ ఆఫ్ ది బాడీలో టర్న్ ఆఫ్ ది టైల్ ఒక లైన్ అనేది ఫామ్ చేసుకుంటుంది. దట్ ఈస్ ద లాటరల్ లైన్ అంటారు. సో బాడీ ఈజ్ కవర్డ్ విత్ ది స్కేల్స్. సో బాడీ అంతా ఏం చేస్తుంది, కవర్డ్ విత్ ది స్కేల్స్. సో కామన్లీ నేమ్ కాల్డ్ కట్లా. సో దీన్ని కట్లా అని చెప్పి పిలుస్తారు. వాట్ అబౌట్ కట్లా అనే జియోగ్రఫికల్ డిస్ట్రిబ్యూషన్ చూసుకుంటే త్రూఅవుట్ ద ఇండియా. సో త్రూఅవుట్ ద ఇండియాలో ఈ యొక్క కట్లా ఫిషెస్ అనేవి కనిపిస్తాయి. సో స్టేట్ టు సౌత్ ఆఫ్ కృష్ణా రివర్. సో కృష్ణా రివర్స్లో మన యొక్క కట్లా ఫిషెస్ అనేవి దొరుకుతుంది అనమాట, అవైలబుల్. సో ఇంపార్టెన్స్ వస్తే రిచ్ ఫుడ్ వాల్యూ. సో ఈ కట్లా ఫిషెస్కి రిచ్గా ఉన్నటువంటి ఫుడ్ వాల్యూస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ ఆల్ పీపుల్స్ ఆర్ ఈటింగ్ ద ఫిష్ ఆఫ్ ది కట్లా ఫిష్. సో కట్లా ఫిష్ని తింటుంటారు. సో క్యారెక్టర్స్ చూసుకున్నప్పుడు కట్లలో బాడీ ఎలాంగేటెడ్, బ్రాడ్ అండ్ స్నౌట్. సో బాడీ అనేది బ్రాడ్లో ఉంటుంది అండ్ స్టౌట్ ఉంటుంది. సో బాడీ లెంత్ అనేది 1 meter ఆఫ్ లాంగ్ ఉంటుంది. సో బాడీ కలర్ వచ్చి బ్లాకిష్ గ్రే అండ్ సిల్వరీ ఆన్ స్లైడ్స్. ఓకే, బాడీ అంతా బ్లాకిష్ గ్రే కలర్లో ఉంటుంది. సో సైడ్స్ వచ్చి సిల్వరీ కలర్లో కనిపిస్తుంది. సో స్కేల్స్ ఆర్ పింక్ ఆర్ కాపరీ ఇన్ సెంటర్. సో స్కేల్స్ అనేది ఏ కలర్లో ఉంటాయంటే పింక్ అండ్ ఆర్ కాపర్ కలర్లో సెంటర్లో ఉంటుంది. ఆన్ డార్సల్ సైడ్ అండ్ వైటిష్ బిలో. సో డార్సల్ సైడ్లో వైటిష్ కలర్లో కనిపిస్తాయి అన్నమాట. సో డార్సల్ పార్ట్ ఆఫ్ ది బాడీ ఈజ్ మోర్ కాన్వెక్స్. డార్సల్ పార్ట్ అంతా సో బాడీ అంతా కాన్వెక్స్ షేప్లో కనిపిస్తుంది. సో లార్జ్ హెడ్ అండ్ విత్ లార్జ్ రౌండెడ్ ఐస్. లార్జ్ హెడ్ ఉంటుంది, లార్జ్ రౌండెడ్ ఐస్ అనేది ఫామ్ చేసుకుంది. సో వైట్ మౌత్ విత్ ప్రీడామినెంట్ లిప్స్ అనేవి ఉంటాయి. సో లార్జ్ డార్సల్ ఫిన్స్ అనేవి కనిపిస్తాయి. ఓకే, కాడల్ ఫిన్స్ ఈజ్ బైలోబ్డ్. కాడల్ ఫిన్స్ అనేవి బైలోబ్డ్గా ఉంటాయి. సో లార్జ్ ఎయిర్ బ్రాడర్ ఉంటుంది అండ్ డివైడెడ్ ఇంటూ అండ్ యాంటీరియర్ అండ్ పోస్టీరియర్ పార్ట్. ఓకే, సో దీస్ ఆర్ క్యారెక్టర్స్ ఆఫ్ ది కట్లా. Okay, so body is elongated, broad and snout. So body length is 1 meter long. So body color is blackish gray and silvery on sides, and scales are pink and coppery in center and dorsal side and whitish below. So dorsal part is the convex shape. So large head with large rounded eyes untai. So white mouth with predominant lips untai. సో లార్జ్ డార్సల్ ఫిన్స్ ఉంటాయి. కాడల్ ఫిన్స్ వచ్చి బైలోబుడ్ షేప్లో ఉంటాయి. సో లార్జ్ ఎయిర్ బ్రాడర్ అనేది ఇంటూ డివైడెడ్ విత్ ది యాంటీరియర్ అండ్ పోస్టీరియర్ పార్ట్ ఆఫ్ ది బాడీ. సో దీస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఫిష్, రిచ్ వాల్యూస్ ఆఫ్ ది ఫుడ్ వాల్యూస్. సో దీస్ ద అవైలబిలిటీ ఆఫ్ ది త్రూ అవుట్ ద ఇండియా మొత్తము ఈ ఫిష్ అనేది అవైలబిలిటీలో ఉంటుందన్నమాట. సో మోస్ట్ ఆఫ్ ది సౌత్ ఆఫ్ ది స్కేర్ అంటే కృష్ణా రివర్స్లో ఇది కనిపించదు అనమాట. ఓకే, సో దిస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది కట్లా. సో హెడ్ పార్ట్లో మనకి ఐస్ ఉంటాయి, అలాగే ఉపరికుల లాటరల్ లైన్, పెక్టోరల్ ఫిన్స్ అండ్ పెల్విక్ ఫిన్స్, వెంట్రల్ ఫిన్స్ అండ్ డార్సల్ ఫిన్స్ అండ్ కాడల్ ఫిన్స్, lateral line,
So wide, broad with the lips of the mouth in the front part of the body, anterior side. So this is the structure of the Katla back figure. So if you know the today class, four species వచ్చి one is the Prestes, and second one is the second one is the Torpedo, and third one is the Hippocampus, fourth one వచ్చి Katla. So these four fishes is today I identify the practical class. You know the details of the study. So okay.